తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో మరో గ్యారెంటీ అమలుకు సిద్ధమైంది. 6 గ్యారెంటీల్లో భాగమైన మహాలక్ష్మి పథకంలోని 500కే గ్యాస్ సిలిండర్ హామీని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం అమలుకు అర్హత, షరతులు, ఇతర వివరాలతో జీవో విడుదల చేసింది. దీని ప్రకారం 500కే గ్యాస్ సిలిండర్ పొందాలంటే రేషన్ కార్డును తప్పనిసరి చేశారు. రాష్ట్రంలోని మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో పేద కుటుంబాలను ఆదుకోవడం, వంటింట్లో పొగబారిన పడి అనారోగ్యానికి గురయ్యే ముప్పు నుంచి మహిళలను తప్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నాయి. గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ మొత్తాన్ని నెల నెలా ప్రభుత్వం ఆయా కంపెనీలకు చెల్లించనుంది. గ్యాస్ కంపెనీలు లబ్ధిదారుల ఖాతాలకు ఆ మొత్తాన్ని బదిలీ చేయనున్నాయి. తాజా ప్రభుత్వ జీవో ప్రకారం గ్యాస్ సబ్సిడీ పొందేందుకు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. మహిళల పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్కే వర్తింపు. 3 ఏళ్ల సగటు వినియోగం ఆధారంగా ఏటా ఇచ్చే సబ్సిడీ సిలిండర్లపై నిర్ణయం. ముందుగా మొత్తం ధరను చెల్లించి తీసుకోవాలి. 48 గంటల్లో సబ్సిడీ మొత్తం బ్యాంకులో జమ అవుతుంది. ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 పథకాలు, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించారు. ఇక 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను నేడు ప్రారంభించారు. ముందుగా ఈ 2 స్కీములను రంగారెడ్డి జిల్లా చేవేళ్ల బహిరంగ సభలో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేసింది. అయితే అనివార్య కారణాలతో ఆమె పర్యటన రద్దు కావడం వల్ల ఆమె ఈ పథకాలను వర్చువల్గా ప్రారంభించారు.